హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, మీరు షాక్ అయ్యి ఉండొచ్చు, ఏంటి తమ్నేల్ ఏమో లారా గురించి ఉంది, ఆడి కార్ వచ్చిందని చెప్పని. క్లచ్ అయితే డౌన్ అయిపోయింది, లైక్ స్లీవ్ సిలిండర్ బ్లాస్ట్ అయిపోయింది. నా టైప్ 1 లారా 7777 ఇంకో 10-20 మినిట్స్లో వర్షం పడుతుంది నా దాని కొంచెం ముందే ఏమైందంటే, గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నాను నేను. అప్పుడు సడన్గా ఈ క్లచ్ అయితే స్లీవ్ సిలిండర్ ఏదైతే గేర్ బాక్స్ దగ్గర వచ్చిందో అదైతే బ్లాస్ట్ అయిపోయింది. దానివల్ల ఇంకా డెడ్ అయిపోయింది పెడల్. ఇంకా సో ఇంక మనకి యాక్షన్ అయితే ఉండదు, గేర్ అయితే ఎంగేజ్ చేయలేం. సో ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఇంకా సడన్గా ఇంకా నేను వెంబడే నా ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేశాను, నియర్ బై ఉంటే. వాళ్ళు వచ్చి నాకు వాళ్ళ కార్ అయితే ఇచ్చారు. సో ఇంకా ఆ కార్ వేసుకొని మంగళగిరి అయితే వచ్చాను. ఇంకా అక్కడ పెట్టేసి లాక్ పెట్టేసి ఆల్మోస్ట్, అంటే పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, లైక్ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా, స్పీడ్ బ్రేకర్ దగ్గరే పక్కనే ఆగిందనమాట, ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 3 దగ్గరలో. సో అయితే ఇంకా పక్కనే అమ్మని కొంచెం ఒక 2-3 అన్న వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు కొంచెం పక్క పెట్టించారు, నెట్టారు. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను నా ఫ్రెండ్ వాళ్ళ కార్ వేసుకుని అమ్మని వితిన్ 5 మినిట్స్లో కార్ వచ్చింది నా ఫ్రెండ్ వాళ్ళ నా దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ విపరీతమైన వర్షం విజయవాడలో, మంగళగిరిలో. ఇంకా సరే అని చెప్పని వర్షంలో ఇంకా వెళ్ళి ఏం చేస్తాం, ఏం చేయలేం కదా అని చెప్పని ఒక 11 ఆ టైంలో ఇంకా కొంచెం వర్షం తగ్గాక ఇంకా అన్న వాళ్ళు గరాజ్ కూడా క్లోజ్ చేశారు అప్పటికే. ఈ వీడియోలో కూడా నైట్ నేను తీశాను, లైక్ నా ఫ్రెండ్ వాళ్ళ కార్లో నుంచి. ఆల్మోస్ట్ చాలా రేర్ ఎట్లా వేరే ఇంకో కార్లో ఉండి నా కార్ చూడడం జనరల్గానే రేర్ అనుకుంటే, నా 7777 లారా అయితే అసలు నేను మా ఫాదర్కి కూడా ఇవ్వను నేను. ఆ లారా నాకు అంత పర్సనల్ కార్ అనమాట, నాకు చాలా ఫేవరెట్ ఉన్న అన్ని కార్స్లో కూడా. లైక్ నేను ఎంత ఫెరారీ కొనొచ్చు, ల్యాంబోర్గిని కొనొచ్చు, లేకపోతే రేంజ్ రోవర్, ఓకే ఏమన్నా నా డ్రీమ్ కార్ ఏదన్నా కొనొచ్చు. బట్ కాకపోతే 7777 లారా తర్వాత ఏదన్నా సరే ఇంకా తప్పని పరిస్థితి కాబట్టి అట్లా చాలా రేర్ కేసు. నాకు తెలిసి అంత డిస్టెన్స్ లైక్ ఏదో 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ వరకు అయితే చూసాను తప్ప, లైక్ వేరే వాళ్ళు కార్లో నేను వెళ్తా, నా కార్ కొంచెం అక్కడ వరకు డ్రాప్ చేయడం అట్లా ఏదన్నా కానీ. బట్ ఇంత డిస్టెన్స్ లైక్ 10-12 కిలోమీటర్స్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఇంకా అట్లా అయిందనమాట అప్పుడు. సో చాలా బాధేసింది నిన్న అంతా అసలు. యూజువల్గా ఇప్పుడు చూడొచ్చు ఎగ్జాక్ట్గా 12 అయింది టైము, ఇక్కడ కూడా ఉంటుంది టైము. ఎవ్రీడే నేను ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ కూడా చేయను, కానీ ఇవాళ ఫుల్గా రెడీ అయిపోయి కంప్లీట్గా వ్లాగింగ్ చేస్తున్నాను. కేవలం ఓన్లీ నా లారాకి ఇంకా అట్లా అయిపోయింది, అది ముందు సార్ట్ అవుట్ చేసి ఇంటికి తెచ్చే వరకు నాకు నిద్ర పట్టదు అని చెప్పని ఆటోమేటిక్గా నేను నార్మల్గా అయితే కనుక అలారం పెట్టి 1-2 సార్లు వరుసగా ఒక 10 అలారమ్స్ పెడితే తప్ప నేను లెగవను. అట్లాంటిది ఒక్క అలారం లేకుండా నేను ఆటోమేటిక్గా లెగిసేసి 8కే రెడీ అయిపోయి గుడికి వెళ్ళొచ్చేసి, వాళ్ళు ట్యూస్డే కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చేసానులే, వెళ్ళొచ్చేసి ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడు గరాజ్కి కూడా వెళ్ళిపోతున్నాను అనమాట. అంత ఫేవరెట్ నాకు ఆ కార్ మాత్రం. సో ఇంకా వెళ్ళిపోయి ముందు గరాజ్కి వెళ్ళిపోయి అసలు ఏమైంది ఏంటనేది దాని సిచ్యువేషన్ అంతా చూపిస్తాను మీకు. సో గైస్, ఇది మన టైప్ 1 లారా 7777 లారా పరిస్థితి అయితే. సో అసలు అంతా బాగానే ఉంది కదా, చూపిస్తాను ఏమైంది అనేది ఇప్పుడు మీకు. సో చూడొచ్చు, ఇగ్నిషన్ ఆన్ చేసి నేను స్టార్ట్ కూడా చేసాను. కాకపోతే మనకి గేర్ వేయాలంటే అఫ్కోర్స్ మనం క్లచ్ అయితే ఎంగేజ్ చేస్తాం కాబట్టి చూడండి ఇప్పుడు. సో చూసారా ఎట్లా వెళ్ళిపోయి ఉందో, దాన్ని ఇట్లా అంటే తప్ప రాదు. ప్రాబ్లం ఏంటంటే స్లీవ్ సిలిండర్ ఏదైతే గేర్ బాక్స్ దగ్గర వచ్చిందో అదైతే పోయింది, దానివల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. చూడొచ్చు మనకి ఇంకా యాక్షన్ అనేది ఉండదు, ఆల్మోస్ట్ ఇంకా డెడ్ అనమాట. కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇట్లా నొక్కితే వెళ్ళిపోయింది అంతే. ఇంకా మళ్ళీ మనం దాన్ని కాల్తో ఇట్లా బ్యాక్ అంటే తప్ప రాదు. సో ఇప్పుడు బయట అది ఎక్కడొచ్చింది అనేది చూపిస్తాను. సో చూడొచ్చు మీరు అక్కడ మొత్తం ఆయిల్గా ఉంది కదా, సో అదే అనమాట గేర్ బాక్స్ దగ్గర ఉండేది ఇది. సో ఇప్పుడు ఓపెన్ చేసాక చూపిస్తాను సిలిండర్ పోయిందని చెప్పని. సో దానివల్ల మొత్తం ఆయిల్ అంతా కూడా మొత్తం లీక్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ నిన్నే జరిగింది, చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక వీడియో స్టార్టింగ్లో ఆడియోలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఏదైతే ఈ హౌసింగ్ వచ్చింది కదా మనకి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ రిలేటెడ్, ఇది మొత్తం అయితే తీసేశారు. సో తీసేస్తే ఇప్పుడు మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది సిలిండర్ ఎక్కడ ఏంటనేది. లైనింగ్ అది బాగానే ఉంది, అండ్ ఇంకా పెడల్ దగ్గర సిలిండర్ కూడా, మాస్టర్ సిలిండర్ కూడా బాగానే ఉంది. ఇది ఒక్కటే ప్రాబ్లం. సో ఇంక ఇప్పుడు తీసి రీప్లేస్ చేపిస్తే అప్పుడు మనకి ఇంకా పెడల్ యాక్షన్ అయితే బ్యాక్ టు లైఫ్. సో ఏదైతే సిలిండర్ బ్రేక్ అయిందని చెప్పాను గేర్ బాక్స్ దగ్గర, సో కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ క్రాక్ వచ్చింది చూసారా ఈ ఏరియాలో. కరెక్ట్గా ఇక్కడ నుంచి మొత్తం ఆయిల్ అయితే లీక్ అయిపోయింది. చూడొచ్చు మొత్తం ఆయిల్ గేర్ బాక్స్ మొత్తం కూడా. సో ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే క్లచ్ పెడల్ ప్రెస్ చేస్తాం ఇలా కంప్రెస్ చేస్తూ ఉంటుంది, ఇట్లా దీనిలో నుంచి ఆయిల్ కూడా వస్తుంది అనమాట. దీని లైఫ్ అయిపోయి ఇంక ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. కట్ అయిపోవడం వల్ల మొత్తం ఆయిల్ మొత్తం కారిపోయింది. ఇదేమీ 2008 నుంచి కంపెనీ వాడితో వచ్చింది కాదు, ఇది సాచెస్ ఇది ఆల్రెడీ మార్చింది. సో చూడొచ్చు మేడ్ ఇన్ జర్మనీ అని. ఇదేం పిచ్ కంపెనీ కాదు, చాలా మంచి కంపెనీ. A few moments later. సో గైస్, ఫైనల్లీ మన లారాకి అయితే కనుక ఏదైతే ఆ సిలిండర్ పోయిందని చెప్పాను కదా, అదైతే అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు ఎట్లా ఉంది పెడల్ ఏంటి అనేది కూడా.
సో చూడొచ్చు పెడల్ అయితే మనకి ఇప్పుడు 100% వర్కింగ్ కండిషనే. యాక్షన్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్, ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ ఇంకా బానెట్ దగ్గర కూడా చూపిస్తాను మీకు. చూసుకున్నట్టయితే ఫిట్టింగ్స్ అన్నీ కూడా మొత్తం ఎయిర్ ఫిల్టర్ కానీ లేకపోతే బ్యాటరీ బాక్స్ మొత్తం అన్నీ ఫిట్ చేశారు. ఏదైతే ఇప్పుడు మనకి స్లేవ్ సిలిండర్ పోయింది కదా గేర్ బాక్స్ దగ్గర ఉన్నది, ఆ సిలిండర్కి ఫ్లూయిడ్ అంటే ఏదే కొత్త ఫ్లూయిడ్ అయితే ఏం కాదు, మనకి బ్రేక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, మనకి ఏదైతే బూస్టర్కి బ్రేకింగ్కి అన్నిటికి సప్లై అవుతుందో ఆ బ్రేక్ ఫ్లూయిడ్ అనమాట. సో అదైతే మనకి ఆల్రెడీ బ్రేక్ అయిపోయి దాని నుంచి ఆయిల్ మొత్తం కూడా పోయింది కాబట్టి ఇంకా బ్రేక్ ఫ్లూయిడ్ .4 రికమెండెడ్ అనమాట. దీనికి వచ్చేసరికి లారాట్లీ జర్మన్ కార్స్ అన్నిటికి .4, .5 అట్లా ఉంటుంది. సో దీనికైతే .4 కూడా ఇంకా కంప్లీట్గా టాప్అప్ చేయించేసాను. ఇంకా చూసుకోవచ్చు ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఫిట్ చేయించేసాను. సో ఇప్పుడు కంప్లీట్గా రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా నేనే షాంపూతో ఇంటి దగ్గర వాష్ చేస్తాను. చూడొచ్చు ఆ గ్లాస్ అదంతా ఎంత బాగుందో ఇప్పుడు కార్ అంతా కూడా. సో ఇంకా నెక్స్ట్ టైం దిష్టి తగలకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి నిమ్మకాయలు కూడా కట్టేశాను. సో నెక్స్ట్ ఇంకా ప్రైజింగ్ అదంతా కూడా డ్రైవింగ్ చేస్తా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఎగ్జాక్ట్గా పార్ట్ నేమ్ వచ్చేసరికి అయితే కనుక స్లేవ్ సిలిండర్ అంటారు, కొంతమంది స్లీవ్ సిలిండర్ అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. బట్ కాకపోతే నాకు తెలిసిన టర్మ్ అయితే కనుక స్లేవే. సో దీనికైతే ఇప్పుడు 2 సిలిండర్స్ అయితే వస్తాయి. ఒకటి మాస్టర్ స్లేవ్ సిలిండర్, ఇంకోటి మామూలు గేర్ బాక్స్ దగ్గర వచ్చే స్లేవ్ సిలిండర్. సో మన దానికైతే గేర్ బాక్స్ దగ్గర పోయింది, ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వేసిన తర్వాత మనం ఏదైతే ఇక్కడ బ్రేక్ ఫ్లూయిడ్ ఉంటుందో అదైతే ఫుల్గా ఆల్మోస్ట్ పోయిద్ది, అది టాప్అప్ చేసుకోవాలి. .4 యూస్ చేయాలి దీనికైతే కనుక. అది రికమెండేషన్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క కార్కి డిఫర్ అవుతూ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకొని మనం అదైతే పోయాలి. .5 ఉంటుంది, 3 ఉంటుంది, 3.5 అట్లా డిఫరెంట్ విస్కాసిటీతో వేరియేషన్ అయితే ఉంటుంది, అది చూసుకొని చేసుకోవాలి. పోసేసాక కంప్లీట్గా బ్రేక్ ఫ్లూయిడ్ టాప్అప్ చేశాక మనం దీన్ని మనం ఎయిర్ అయితే తీయాలన్నమాట. ఎయిర్ తీస్తేనే మనకి ప్రాపర్గా యాక్షన్ అనేది వర్కింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం తీసేసిన తర్వాత మనం పోసేది మొత్తం దాని పైప్ లైన్లో ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉండొచ్చు, అదంతా కూడా మనం తీసేయాలి. త్రూ పంపింగ్ చేసి దాని దగ్గర నిప్పులతో ఎయిర్ లీక్ అయితే చేయాలి. చేసినాక అప్పుడు మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా పార్ట్ కాస్ట్ వచ్చేసరికి అయితే కనుక అరౌండ్ 2600 to 3000 లోపు ఉండాలి యాక్చువల్గా అయితే సాచెస్ కంపెనీ వాడితే. ఇదేం పిచ్ కంపెనీ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా ఇది ఒక జర్మన్ మేడ్. అది కాక చాలా పార్ట్స్ లైక్ సస్పెన్షన్ కానీ ఇంకా వేరే పార్ట్స్ చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఓఈఎంకి సప్లై చేసేది ఇదే బ్రాండ్. సో ప్రాబ్లం అయితే ఏముండదు, జస్ట్ వోక్స్వ్యాగన్ లోగో, ఆడి లోగో అయితే ఉండదు మనకి, స్కోడా లోగో కానీ సాచ్ అని ఉంటుంది. అది పర్ఫెక్ట్ 100% ఓఈఎం ప్రోడక్టే, ప్రాబ్లం అయితే ఏముండదు. నెక్స్ట్ ఇంకా దాని కాస్ట్ అయితే కనుక ఎగ్జాక్ట్గా 2600 to 3000 లోపు ఉండాలి. బట్ కాకపోతే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇమీడియట్గా నాకు కార్కి ఎంబన్నే సార్ట్అవుట్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఎంఆర్పి మీద ఎక్కువ ఒక 100 రూపీస్ పెట్టుకున్నాను అనమాట. 3100 అని చేంజ్ ఉంటుంది ఎంఆర్పి, బట్ కాకపోతే నేను 3200 పెట్టుకున్నాను పార్ట్ అయితే. బట్ కాకపోతే ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే అర్జెంట్గా కావాలనుకున్నాను కాబట్టి వచ్చింది. లేదంటే నేను ఒక 4-5 డేస్ లేకపోతే 3 డేస్ వెయిట్ చేస్తే కనుక 2600 2500 కూడా రావచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి 23 vlogs, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, స్కోడా 80 అని ఒక సోల్డ్ అవుట్ రివ్యూ లాంటి వ్లాగ్ ఒకటి పెట్టాను కదా, ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసింది. కొత్త వాళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటే కనుక చూడండి. అయితే అదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది, లైక్ 2-3 డేస్లోనే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఒక 2-3 మెంబర్స్ చూశారు, సోల్డ్ అవుట్ అయిపోయింది. నాకు ఇంకా ఈ రోజు కూడా డిఎమ్స్ వస్తూ ఉన్నాయి. సో అదైతే సోల్డ్ అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇది మన వ్లాగ్ అయితే కనుక. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, అట్లాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ ఛానల్లో చాలా మంచి క్రేజీ వీడియోస్ అయితే తెలుగులో యూనిక్గా అప్లోడ్ చేస్తున్నాయి. కొత్త వాళ్ళు ఉంటే అవన్నీ ఒకసారి చెక్ చేయండి. సో ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.